ముందుగా దేవుని నామములో వందనాలు. సంబంధించినటువంటి మాస్టర్ గారికి సమస్యలంతా కూడా మీ నామం దేవుని పేరిట కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక మనం మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన వాక్యం చెప్పడము చాలా ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఎంత కష్టమైన వదిలినా ప్రతి ఒక్కరికి చదువు లేని వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరికి కూడా చాలా సున్నితంగా అది అర్థమయ్యే రీతిలో ఆయన వాక్యాన్ని బోధిస్తాయి. ముందుగా ఇంకా పాస్టర్ గారికి చెప్పిన విధంగా వాక్యంలో దేవుని ఎందుకు పరిస్థితులు కలిగిన వినయానికి అది జీవములకు కీర్తిని ఘనతనిస్తుందని పాస్టర్ గారు చెప్పారు. ఆ విషయంలో కూడా పాస్టర్ గారు దేవుని ఎందుకు భయం భక్తి ఉంది, ఆయనలో వినయ విధేయతలు కూడా నేనైతే చూస్తున్నాను. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ముందుగా ఆయనలో ఎటువంటి ద్వేషము ఈర్ష్య అసూయ అనేది ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు. కోపడతాడు కానీ వెంటనే ఆయన ప్రేమిస్తాడు. నిజంగా అంత మంచి పాస్టర్ గారు మన పాస్టర్ గారు. నాకు తెలిసిన ఈ విషయాలు మాత్రమే మన పాస్టర్ గారి గురించి నేను గొప్పగా చెప్పగలను. ప్రతి ఒక్కరిని ఆదరించే కాపరి దేవదానం పాస్టర్ గారు. ఈ సమయం ఇచ్చినందుకు దేవుని వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. అంతేగాని తెలియకపోయినా కానీ తెలిసినట్టుగా మనము ఏది కూడా అలాగే దేవదానం చెప్పాలంటే మన పక్కన చెప్పాలంటే ఎందుకంటే ఆయన మాకన్నా సీనియర్. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏదైనా పని చెప్తే సండే స్కూల్ మేము వాళ్ళు 10th క్లాస్ అవుతుంటే మేము 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్నాము. మేము పోవాలంటే వాళ్ళు ఏమైనా పని చెప్తే మేము చేయాలి అంటే ఒక బాధ్యత ఉన్నారంటే వాళ్ళు మాకు పని అప్పుడు చెప్తారు అని అప్పుడు చెప్తే దాన్ని చేసేదానికి మేము పోటీ పడేవాళ్ళు. ఆ పని చేసేదానికి మేము పోటీ పడుతున్నాం. అదే నాలుగు అదే విలువ దాదాపు మాకు మ్యారేజ్ అయిన దాకా కూడా అటువంటి పరిస్థితుల్లోనే పెద్దలంటే గౌరవంతో వారు మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఇప్పుడే కానీ మా బావగారు భర్త ఆయన మంత్రంలో ఉన్నా కానీ ఆయన మాట చెప్పి నేను తోసిపుచ్చుకోవచ్చు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి భయం. అది అదేవిధంగా అంకుల్ గారు కూడా అప్పుడు సండే స్కూల్లో ఏదైనా అంకుల్ పాట అలాగే రామాయణ దేవతారాయణ పాట వాళ్ళు పాటలు బాగా కంఠస్వరం బాగా ఉండేది. పాటలు బాగా పాడుతూ ఉండేది. వారిని అనుకరిస్తూ ఉండేవారు. మేము వాళ్ళ వెనకబెట్టి మేము కూడా ఈ కామన్ అంటే లక్ష్మీ గారు కాబట్టి జిజ్ఞ కుమార్ గారు ఆయన అందరూ కూడా మేమందరూ కూడా వాళ్ళు అనుకరిస్తుండేవారు. వాళ్ళు ఏ విధంగా పాట పాడతారు, వాళ్ళు ఏ విధంగా వాక్యం చదువుతారు, వాళ్ళు ఏ విధంగా అన్ని విషయాల్లో దేవునికి సంబంధంగా ఎట్లా ఉన్నారు అని మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా మేము కూడా ప్రత్యేక తర్వాత ఆ విధంగానే మేము దేవుని యొక్క సేవలో కూడా నేనైతే నా మట్టుకు ఈరోజు నేను చాలా గర్వించా. అంటే ఎన్ని రాత్రి కూడా నేను నిద్రపట్టడం నాకు నా జీవితం ఏం రాయట్లేదని నేను ఒకసారి అనుకున్నప్పుడు గర్వపడకూడదు. ఇప్పుడు కూడా నేను అనే మాట ఇప్పుడు మనకి రాకూడదు. నేను అనేది అహం అని అహంకారం అనేది మనకి రాకూడదు. అది వచ్చింది నాకు. అందువల్ల నేను పట్టణమైపోయాను. ఎక్కడి నుంచి పైనుంచి కిందకి పడిపోయాను. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవాలయంలో అక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఆయన చాలా పనులు చేసేవాళ్ళు. ఆయన తల్లిదండ్రులకి సహాయం చేశారు. సహాయం అంటే వాళ్ళు అవ్వ అంటే విలువ అవ్వ ఆకుకూరలు దానికి పోతుంది. ఆయన సహాయం చేసేవాడు చూసేపోతు. అట్లా చాలా వినయం చేసేగా ఉండేవాడు. తల్లిదండ్రుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇది. అది అలాగే
మనం ఆయన ఏమైనా అనుకుంటున్నాం. ఏదైనా ఒక మనిషి ఇబ్బందిగా ఉన్నది అంటే ప్రవర్తన ఏది? నేనున్నాను, మొదట నేనున్నాను అనే మాట అంటారు. అది నాకు చాలా ఆయనతో ఉన్నటువంటి గొప్ప శుభ్రం. నేనున్నానే ధైర్యం అభయం పడుతుంది మాకు. నేనున్నాను అది ఆ మాట, ఆ ఓదార్పు, ఆ ఇంటి మాట ఎవరు చెప్పగలరు? ఆయన చాలా అనుకోవడానికి నాకు ఎందుకంటే ఆయన నాకు కాలేజీలో సీట్ ఇప్పించారు. నాకు ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ ఇప్పించాడు. ఈయన సీట్ ఇప్పిస్తే ఆ నారాజు ఆయన వచ్చి హాస్టల్లో సీట్ ఆయన ఇప్పించాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, వాళ్ళు అంత వాళ్ళని వ్యక్తిగతంగా అనిపించే వాళ్ళకి వాతావరణం వాళ్ళు ఇంటికి మన గౌరవ రెడీ అవుతారు అని చెప్పి మేము కూడా వెళ్ళి ఆరోగ్యంగా చేస్తున్నాం. నేను ఒక కంటిలో సంఘంలో ప్రతి వారం, ప్రతి ఆదివారం అందరూ ఈ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు వస్తుంటే ప్రతి సంఘం మొత్తం మేము క్లీన్ చేపిస్తాం. ప్రతి వారం కలిగిస్తాం. నేను కూడా క్లీన్ చేసి పోసేవాడిని పిల్లకాయలు పక్కన కన్నీ బాగా దగ్గర అటువంటి స్థితిలో బట్టి దేవుడు ఆ పూర్వంగా నాకు చెప్పాడు. ఎంత చెప్పండి, దేవనాయకులు గారు కూడా ఇంకా కఠినమైనటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయన ఆ దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన ఈరోజు ఆయన దేవుని కృపైతే ఇంత తీసి దేవుడు కూడా రాలేదు. కాబట్టి అది దేవుని యొక్క కృప అంతే. అది ఏమైనా కానీ దేవుని యొక్క కృప ఉండాలంటే, కృప ఉంటేనే ప్రతి మనిషి కూడా జీవితంలో ప్రతి మనిషి కూడా అభివృద్ధి భవనానికి రాగలరు. అందువల్ల ఇవే హ్యాపీ పాల్గొంది. కానీ రాత్రి నిద్రలో మాత్రం నాకు ఆ కళ్ళకి వచ్చింది. ఇట్లా ఎలా మేము అనుకుంటున్నాము, మాకు వెహికల్ దొరకలేదమ్మా, ఎలా లేదని నేను చెప్తున్నాను కదా. ఆమెమో అమ్మా ఆమె పండుగమ్మా, అందరం కలిసి వెళ్దామమ్మా, రండమ్మా అని ఒకటేమని నన్ను రండి అని పిలుస్తా ఉంది. ఆ ప్రేరేపణతో ఈరోజు ఉదయాన్నే ఇంకా ఎలాగైనా రావాలనేసి 9కి అప్పుడప్పుడు అనుకోని రెడీ అయ్యి వాళ్ళ సహాయ బండకి మేము వచ్చాము. అంటే ఆమె లేట్ లోటు అనేది లేదు, కానీ ఆ మనసంతా మన మధ్యనే ఉండింది. ఆ ఆలోచన అంతా సంఘంలో జరిగే కార్యక్రమాలతోనే ఉందని నేను ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారికి శుభాకాంక్షలు. మీరు ఇచ్చిన గౌరవం సంఘాన్ని గౌరవించినట్లు, ఏసైని గౌరవించినట్లు ఈ విధంగా ప్రభుత్వంలో కొనసాగడానికి మందరం దేవస్థానంలో కొనసాగడానికి అందరం కలిసి పైదాక ప్రదర్శన అందరికీ పేరుపెట్టిన వందనాలు. థ్యాంక్ యూ. దేవాలయం గారు ఇందాక బాప్తిజం చెప్పారు. ఆయనకి బాప్తిజం ఇచ్చిన పాల్గొన పాస్టర్ గారు. అది నేను అప్పుడు ప్రత్యక్ష సాక్షిని. అంటే మీరు ఎవరన్నా రాయనక్క లేదు, నేను ఆయన రాయకపోవచ్చు. అప్పుడు దేవాలయం గారికి, అలాగే దేవాలయానికి, వేసుకోవాలనుకోకి, అలాగే నాకు ఉదయం వాకి, యోహాన్ వాకి, కాబట్టి ఈ అందరూ కూడా ఆశించేటప్పుడు నిజంగా అప్పుడు నేను ఉన్నాను దగ్గర. ఇప్పుడు అంకుల్కి ఈ మా పనిలో అంటే పంపితే చదువుకొని నేను ఉన్నందుకు నేను చాలా దేవుని దగ్గర నేను అతిశయిస్తున్నాను.